దసరా దీపావళి అచ్చిరాలేదా? కలెక్షన్స్ బాంబులు పేలలేదా? ఆటం బాంబ్ లాంటి ఓపెనింగ్స్ లేవా? దసరా సందడి లేదా అంటే అవునని అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. దసరా ధమాకా, దివాళీ ధూమ్ధామ్ ఏమీ లేకుండా ఈసారి చప్పగా సాగిందట. ఈ ఫెస్టివల్ సీజన్ లో వరుసగా వచ్చిన మూవీస్ ని చూస్తే రామ్ శివం అయితే భారీ నిరాశనే మిగిల్చింది. రామ్ మూవీస్ అన్నింటిలోనూ ఇదే బాగా దెబ్బ కొట్టిందని, నిర్మాతను కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పుకుంటున్నారు. ఇక భారీ అంచనాలతో వచ్చిన బ్రూస్ లీ సంగతి సరే సరి. ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినా రన్నింగ్ లో మాత్రం పెద్దగా కలెక్షన్స్ ను వసూలు చేయలేకపోయిందని టాక్. రుద్రమదేవి బాగుందని టాక్ వచ్చినా నిర్మాతకు లాభాలైతే తీసుకురాలేదని తెలుస్తోంది. ఇక కంచె మూవీ అయితే బాగుందని, యాక్టింగ్ ఎరగదీశాడని చెప్పుకుంటున్నారు. కొత్త కథ కథనంతో అలరించిన బాక్స్ ఆఫీస్ లో మాత్రం డబ్బుల సునామీ అయితే ఏమీ లేదు. ఇక కళ్యాణ్ రామ్ తీసుకొచ్చిన షేర్ మూవీ నష్టాలనే మిగిల్చింది. రొటీన్ కథ కావటం వల్ల ప్రతి ఫ్రేమ్ లోనూ గత సినిమాలే గుర్తుకొచ్చాయి అభిమానులకు. ఇక రీసెంట్ గా వచ్చిన త్రిపుర అయితే ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో భయపెట్టలేకపోయింది. ఎక్కువగా భయపెట్టడం వల్లనేమో థియేటర్ల దగ్గర ఆడియన్స్ క్యూలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా దసరా దీపావళి బొనాంజాగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సినిమాలన్నీ తుస్సన్నాయని, కలెక్షన్ సునామీలు లేకపోవటం మంచి పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు.